సత్యాన్వేషణ కార్యక్రమానికి స్వాగతం. గత వీడియోలో నేను మీకు జ్ఞాపకం చేశాను. రాధా మనోహర్ దాస్ గారు రాసిన పాంప్లెట్పై మీకు వివరణ ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఆ పాంప్లెట్ మీద ముద్రించిన 26 ప్రశ్నలకు మొట్టమొదటి ప్రశ్న సమాధానాన్ని మనం ఇప్పుడు వినబోతా ఉన్నాం. ఈ ప్రశ్న నేను చదువుతున్నాను. ఏ టు జెడ్ అని 26 అక్షరాలకి 26 ప్రశ్నలు ఆయన రాయడం జరిగింది. ఈ ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉన్నాయి, చాలా ఆశాస్పదంగా కూడా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్వేషులందరికీ మరొకసారి స్వాగతం. సమస్తమును పరీక్షించి సత్యాన్ని పరీక్షించమనేది బైబిల్ చెప్తున్న సత్యం. ఒక వచనాన్ని నేను మీకు చూపించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ప్రతిదీ మనం వాక్యానుసారంగానే చూస్తూ ఉన్నాము కాబట్టి ప్రతిదీ వాక్యానుసారంగా మనము పరిశీలన చేయాలి. రాధా మనోహర్ దాస్ గారు రాసినటువంటి ప్రశ్నకు మొట్టమొదటి ప్రశ్న ఆయన ఏమన్నాడంటే, మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అని అడిగాడు. మీ దేవుని ఎందుకు నమ్మాలి మొదటి ప్రశ్న. రాధా మనోహర్ దాస్ గారు దేవుడి గురించి మీకు బాగా తెలుసు అనుకుంటాను, ఎందుకంటే మీరు ఆల్రెడీ గురువుగా ఉన్నారు, మరి హిందూ ధర్మాన్ని మీరు పాటిస్తూ ఉన్నారు, చాలా చక్కటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ బైబిల్ మీద మీరు రకరకాలుగా వక్రీకరిస్తూ ఉన్నా, బైబిల్ నేను బాగా చదివాను అన్నారు. ఎన్నిసార్లు చదివారు కూడా చెప్పలేదు. అయినప్పటికీ మీ దేవుణ్ణి నేను ఎందుకు నమ్మాలి అని ఈ ప్రశ్న చాలా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే దేవుణ్ణి నమ్మడం అనేది, దేవుని మీద నమ్మిక ఉంచడం అనేది మానవ జీవిత పరమార్థం. మీరు అదే ప్రబోధిస్తూ ఉంటారు, మేము అదే ప్రబోధిస్తూ ఉన్నాం. మీ దేవుడు అనే పదం ఇక్కడ వాడారు. మరి మా దేవుడిని ఎందుకు నమ్మాలో మీకు అర్థం అవ్వలేదండి. బైబిల్ అంటే బైబిల్ అంతట్లో మా దేవుడు గొప్పతనం మీకు తెలియలేదు కదా, లేకపోతే మీకు అర్థం అవ్వలేదా? మంచిదే. మా దేవుడిని మీరు ఎందుకు నమ్మాలో అనడానికి ముందు, మీరు వాడుతున్న సెల్ ఫోను ఎవరిదండి? అది మీ దేవుడు తయారు చేశాడా, లేకపోతే మీరు నమ్ముకున్న మీ స్నేహితులు, మీ బంధువులు తయారు చేశారా? కాదండి, మా దేవుడిని నమ్ముకున్న యూదుడు తయారు చేశాడు. ఎవరైనా సెల్ ఫోన్ కనిపెట్టినవాడు మార్టిన్ కూపర్. మొట్టమొదటిగా ప్రపంచంలో సెల్ ఫోన్ తయారు చేసినవాడు మార్టిన్ కూపర్. అంటే యూదుడు మా దేవుని నమ్ముకున్నవాడు. మా దేవుని నమ్ముకున్న వారు తయారు చేసిన వస్తువులు మీరు వాడతారు. మా దేవుడు అంటే మీకు ఎటకారంగా ఉందా? అంటే మీరు అన్నారు కాబట్టి, అంటే మీ దేవుడు అనే పదం మీరు వాడారు కాబట్టి నేను కూడా మా దేవుడు అంటూ ఉన్నాను. కాబట్టి మా దేవుడిని నమ్ముకున్న శాస్త్రవేత్తలు తయారు చేసిన వస్తువులన్నీ మీకు కావాలి, మా దేవుడు మీకు అవసరం లేదు. మంచిదే. మరి మీ దేవుడిని నేను ఎందుకు నమ్మాలి అని మీరు ప్రశ్న వేశారు. కాబట్టి మా దేవుడి గురించి చెప్పడానికి స్క్రిప్చరల్ ఎవిడెన్సెస్, హిస్టారికల్ ఎవిడెన్సెస్, జియోగ్రఫికల్ ఎవిడెన్సెస్, ఎవిడెన్స్ ఆఫ్ విజ్డమ్, ఎవిడెన్స్ ఆఫ్ యూనివర్సల్ నీడ్, ఈ 5 ప్రమాణాల మీద మీకు రుజువు చేస్తాను. నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి మొట్టమొదటిగా మా దేవుని గొప్పతనం. అసలు ఒక విషయాన్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. రాధా మనోహర్ దాస్ గారు, ఈ ప్రపంచంలో మంచి ఎవరు చెప్పినా మనం ఫాలో అవుతాం. ఒక మాటకి ఇప్పుడు ఒక అబ్బాయికో ఒక అమ్మాయికో పెళ్లి చేయాలనుకోండి, అప్పుడు మనం ఎవరిదైనా సంబంధం చూసినప్పుడు ఆ అబ్బాయి మంచి చెడులు చూస్తాం. ఆ అబ్బాయికి మంచి లక్షణాలు ఉన్నాయా లేదా అని 1కి 10 సార్లు అటు 7 తరాలు ఇటు 7 తరాలు పరిశీలన చేసి పెళ్లి చేయడానికి ముందుకెళ్తాం. అంటే 70 సంవత్సరాల జీవితాన్ని మన బిడ్డను అవతల బిడ్డకి ఇవ్వడానికే ఎంత ఆలోచన చేస్తే, 70 సంవత్సరాల కొరకు కాదు కదా మనం దేవుణ్ణి నమ్మేది. చనిపోయిన తర్వాత కూడా మనం స్వర్గంలో ఉండాలని, దేవునితో ఉండాలని, ఆత్మకు చావు లేదని సత్యాన్ని మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే మీరు సత్యాన్వేషాన్ని చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి. అలాంటప్పుడు తరతరాలు యుగయుగాలుతో సహవాసం చేయవలసిన దేవుని గురించి ఇంకా మనం తెలుసుకోవాలి. సరే, మీరంటున్న మా దేవుడు అనడానికి అర్హుడో కాదో స్క్రిప్చరల్ ఎవిడెన్స్గా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాము. ఎందుకంటే దేవుని గురించి చెప్పడానికి సమయం చాలా కావాలండి. కొన్ని సంవత్సరాలు సరిపోదు దేవుని గురించి తెలుసుకోవడానికి. అయినప్పటికీ మీ ముందు చాలా క్లుప్తముగా
దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. స్క్రిప్చరల్ ఎవిడెన్స్, ఎందుకంటే మీరు బైబిల్ బాగా చదివేశారు కదా, వెనక ముందుకు బాగా తెగ చదివేశారని చెప్పారు. కాబట్టి బైబిల్ గురించి మీకు చాలా క్లుప్తంగా స్పీడ్గా చెప్తే మీకు అర్థమైపోద్ది అనుకుంటున్నాను. కాబట్టి స్పీడ్గా మీరు రెఫరెన్స్లన్నీ మరొకసారి చదవండి. దాస్ గారు బాగా చదువుతున్నారా? మీరు ఇంగ్లీష్ కూడా భలే మాట్లాడతారండి, చాలా బాగా మాట్లాడతారు. ఇంగ్లీష్ ఒకటైనా ఇంకా అన్ని భాషలు వచ్చా. అయినా ఏదేమైనప్పటికీ బైబిల్లో మా దేవుని యొక్క గొప్పతనం బైబిల్ ఏం చెప్తుందో, స్క్రిప్చరల్ ఎవిడెన్స్ నెంబర్ 1. జాగ్రత్తగా మరి మీరు వేసిన ప్రశ్న, మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అని. ఎందుకు నమ్మాలో అసలు దేవుడు ఎవరు, దేవునికి ఉండవలసిన గుణలక్షణాలు ఏమిటి, దేవునికి ఉండవలసిన క్వాలిటీస్ ఏమిటి, ఎలాంటి క్వాలిటీస్ ఉంటే దేవుడు అంటాము, ఎలాంటి గుణలక్షణాలు ఉంటే దేవుడు అంటాము. దాస్ గారు మీకు తెలుసు, అయినా మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మన సంతోషంలో సంతోషించేవాడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చేవాడు. ఆయన కుమారులు మనం అందరం, ఆయన పిల్లలం. మీరు కూడా అదే నమ్ముతారా అనుకుంటున్నాం కదా. మనము దేవుని పిల్లలం. దేవుని పిల్లలమైన మనము దేవునికి ఇష్ట ప్రకారముగా, అంటే దేవుల్లో ఉన్న పరిశుద్ధత, దేవుల్లో ఉన్న యథార్థత, దేవుల్లో ఉన్న క్రమం ప్రకారంగా బ్రతకాలని మానవ జాతికి దేవుడు కొన్ని నియమాలు ఇచ్చాడు తప్ప దేవుడు ఎప్పుడు కూడా మానవ జాతిని అణగద్రొక్కడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. దేవుడు మనిషికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. మా దేవుడు ఎంత గొప్పవాడో మీరు అడిగారు కాబట్టి మీ ప్రశ్నకు సమాధానంగా మా దేవుడు తన గురించి తానేం చెప్పుకుంటున్నాడో, మా దేవునిలో ఉన్న లక్షణాలు ఒకసారి చూద్దామండి. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం. రాధా మనోహర్ దాస్ గారు కొత్త నిబంధనలో ఉందా పాత నిబంధనలో ఉందా యెషయా గ్రంథం తెలుసా మీకు? తెలుసుకోకపోతే తెలుసుకోండి. పాత నిబంధనలో ఉందండి. యెషయా గ్రంథం 66 అధ్యాయాలు ఉంటుంది సార్. అందులో 43వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు ఏమంటున్నాడు తెలుసండి, మీరు తెలుసుకొని నన్ను నమ్మి అన్నాడు. మీరు తెలుసుకోవాలి నిజమైన దేవుడు ఎవరు, గొప్ప దేవుడు ఎవడు, సృష్టికర్త ఎవడు, ప్రపంచానికి దేవుడు ఎవరు, ప్రపంచ సృష్టికర్త ఎవడు, మానవ జాతిని పుట్టించింది ఎవడు, అసలు మానవ జాతిని పుట్టించిన దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించున్నట్లు మీరును నేనును ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు లేడు. అంటే మా దేవుడు అంటున్నాడండి, ఒక్కడే దేవుడు. మీరు కూడా ఏకదేవత ఆరాధన నమ్ముతారండి. ఏకేశ్వరుడు అంటే ఒక్కడే దేవుడు. మా దేవుడు గురించి గ్రంథం ఏమంటుందంటే, స్క్రిప్చరల్ ఎవిడెన్స్ ప్రకారంగా మా దేవుడు ఒక్కడేనట. ఆ దేవుని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే అంటూ ఉన్నాడు. కాబట్టి మా దేవుని గురించి మేము తెలుసుకున్నాము బైబిల్ చదివి. మా దేవుని గురించి కూడా మీరు తెలుసుకోవాలని ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా దేవుడు అనడానికి ఆయనలో ఉన్న గుణలక్షణాలను మేము ముందుంచడానికి త్వరగా ఇష్టపడుతూ ఉన్నాను. ఆయనలో ఉన్న మొట్టమొదటి గుణలక్షణం ఇది మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడింది. నేను చదువుతున్నాను. స్క్రిప్చరల్ ఎవిడెన్స్. కాబట్టి విగ్రహములకు బలి అర్పించి వాటిని తినుట విషయమై నేను చెప్పినదేమనగా, లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవుడు ఒక్కడే, దేవుడు విగ్రహము కాదు అంటున్నాడు మా దేవుడు. ఎందుకు విగ్రహములో దేవుడు లేడని మా గ్రంథం చెబుతూ ఉంది అంటే, దేవుడు విగ్రహము కాదు అని చెప్పడంలో మా గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుడు సజీవుడు, విగ్రహములో జీవం ఉండదు. పైగా దేవుడు స్వయంభవుడు, ఆయన్ని ఎవరు సృష్టించలేదు. కాబట్టి విగ్రహము మానవ సృష్టి, మనిషి సృష్టి, మనిషి ఆలోచనలో నుండి పుట్టింది విగ్రహము. కాబట్టి విగ్రహాన్ని నమ్మొద్దు అని గ్రంథం చెబుతూ ఉంది. అంటే మీరు విగ్రహాలు పెట్టుకున్నారు, దాన్ని తప్పని నేను అంటలేదు. కానీ మా దేవుడు ఏం చెప్పాడంటే, నేను విగ్రహాన్ని కాదు, నేను జీవము గలవాడిని. కాబట్టి నన్ను మీరు విగ్రహంలో చూడకండి, నేను జీవాధిపతిని అని దేవుడు చెబుతూ ఉన్నాడు. అంటే దేవుల్లో ఉండవలసిన మొట్టమొదటి లక్షణము, ఆయన జీవము కలిగిన వాడు, అంటే నిర్జీవమైన వాడు కాదు. ఆయనలో జీవం ఉంది అని లేఖనము చెబుతూ ఉంది. ఆయన జీవం కలిగిన వాడే కాదు. ఆయన గురించి మరొక మాట మరి
స్క్రిప్చరల్ ఎవిడెన్స్ ఏమని చెప్తా ఉందో ఒకసారి చూద్దాం. ఆయనలో ఉన్న లక్షణాలను చూద్దాం. ఆయన ఎవరు అంటే సర్వలోకానికి దేవుడు ఒక్కడే అని గ్రంథం చెబుతూ ఉంది. రెండవది ఆయన జీవించువాడు అంటే జీవం కలిగిన వాడు అని గ్రంథం చెబుతూ ఉంది. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం అంటాడు, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గలవాడు. జీవము గల దేవుణ్ణి విగ్రహంలో చూడకూడదు అనేది వాక్యం చెప్తున్న సత్యం. మీ అమ్మగారు బ్రతుకున్నారనుకోండి, దాసు గారు, మీ అమ్మగారు విగ్రహం పెట్టుకుని విగ్రహాన్ని చూస్తారా, బ్రతుకున్న మీ తల్లిని చూస్తారా? విగ్రహాన్ని చూస్తారా, బ్రతుకున్న మీ తండ్రిని చూస్తారా? మీ తల్లిదండ్రులు బతుకున్నంత కాలం విగ్రహం పెట్టుకోరు కదా. ఒకవేళ వాళ్ళు చనిపోతే వారు విగ్రహాన్ని పెట్టుకుంటారు. అది మా దేవుడు చెబుతున్న సత్యం. అంతేగాని విగ్రహము మీ విగ్రహాల గురించి నేను మాట్లాడట్లేదు. దేవుడు విగ్రహము కాదు, దేవుడు సజీవుడు. అంటే దేవునిలో ఉండవలసిన లక్షణం దేవుడు జీవము గలవాడు. మొట్టమొదటి లక్షణము నేను మీ ముందు ఉంచాను. రెండవదిగా దేవుడు జీవము గలవాడే కాదు, మరొక మాట దేవుడు అక్షయుడు అనగా క్షయము కానివాడు. ఇప్పుడు ఒక విగ్రహం మనం తయారు చేసాం అనుకోండి, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. కొంతకాలం ఒక రాతి విగ్రహం ఉందనుకోండి, విగ్రహాన్ని మనం దేవుడిగా తయారు చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఏం చేయాలి? శుభ్రం చేయాలి, పాలిష్ పెట్టాలి, శుభ్రం చేయాలి, దానికి అనేక రకాలుగా చేయాలి. ఎందుకంటే దానిలో జీవం లేదు కాబట్టి. అందుకని మా దేవుడు ఏమన్నాడంటే, నన్ను మీరు విగ్రహంలో చూడకండి, నేను జీవం కలిగిన వాడిని, అలాగే అక్షయుడు అంటే క్షయము కానివాడు కదా. మీకు తెలుసు, సంస్కృతం బాగా తెలుసు కదా. అక్షయుడు అనగా క్షయము కానివాడు దేవుడు. ఒకసారి చూద్దామా ఆ మాట ఎక్కడ ఉందో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం అండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఆయన అంటున్నాడు, జీవము కలిగిన వాడు. ఒకసారి చూద్దామా ఆ మాట, చదువుదామా. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక, ఆమేన్ అంటూ ఉన్నాడు. దాని అర్థం ఏమిటంటే, ఆయన అక్షయుడు అంటే క్షయము కానివాడు. దేవునిలో ఉండే రెండవ లక్షణం, దేవుళ్ళలో ఉండే మొదటి లక్షణం ఆయన జీవం కలిగిన వాడు, రెండవది ఆయన క్షయము కానివాడు, మూడవది దేవుల్లో ఉండే మూడవ లక్షణం బైబిల్ ఏమని చెబుతా ఉందో స్క్రిప్చరల్ ఎవిడెన్స్గా యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనం ఏమని చెబుతుందంటే, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. అంటే ఏమేమి కార్యాలు చేశాడు? భూమి, నక్షత్రము, ఆకాశము, శూన్యమండలము, సమస్త మండలాలను సృజించినటువంటి ఆయన పని, అట్ట దేవుడు చేసిన ఈ కార్యాలన్నీ కూడా స్వల్పమైనవి అంటూ ఉన్నాడు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనదో గ్రహించగలవాడెవడు? ఆయన అనంతుడు, దేవుడు అనంతుడు, ఇన్ఫినిటీ, అనంతుడు, పరిమితి కలిగిన మానవుడు, పరిమితి కలిగిన మానవ జ్ఞానాన్ని కలిగిన వాడు. అనంతుడైన దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేడు, ఎందుకంటే దేవుడు అనంతుడు అని చెబుతా ఉంది. దాస్ గారు, దేవుడి గురించి తెలుసుకోవడానికి మీ జ్ఞానము, నా జ్ఞానము, మీ వయసు, నా వయసు సరిపోదు. ఒక ఉద్యోగం సంపాదించాలి అంటే 10 సంవత్సరాలు హై స్కూల్ చదవాలి, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, 15 సంవత్సరాలు చదివితేనే ఒక ఉద్యోగానికి మనకు అర్హత లేనప్పుడు, భారతదేశంలో అత్యున్నతమైన ఉద్యోగము ఐఏఎస్. ఒక వ్యక్తి ఐఏఎస్ అవ్వాలి అంటే ఎంత చదవాలండి? ఎంత చదవాలో మీకు తెలుసు, మీరు బాగా చదువుకున్నారు కాబట్టి. ఒక వ్యక్తి ఐఏఎస్ ఉన్నతమైన ఉద్యోగి అవ్వాలంటే కొన్ని సంవత్సరాలు కృషి చేయాలి. అలాగా దేవుని గురించి తెలుసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు కృషి చేయాలి, ఎంతగా పరిశోధన చేయాలి. ఆకాశము, భూమి, శూన్యమండలము, సముద్రము, జలములు, సకల చరములు అన్నిటినీ చూస్తేనే నిజమైన దేవుడు ఎవరో అర్థమవుతాడు. మీరు ఎంతకాలం పరిశోధించారో దేవుని గ్రంథాన్ని నాకు తెలియదు. బైబిల్ ఎన్నిసార్లు చదివారో మీకు తెలియదు. 66 పుస్తకాల గురించి మీకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు మీకు బైబిల్ జ్ఞానం 0 అని అనుకుంటున్నాను. దాసు గారు, దేవుడు ఎవరు అంటే అనంతుడు. మొట్టమొదటిగా దేవుడు జీవం కలిగిన వాడు,
రెండు దేవుడు అక్షయుడు, మూడవది దేవుడు అనంతుడు అని మా గ్రంథం చెబుతూ ఉంది, స్క్రిప్చరల్ ఎవిడెన్స్. తర్వాత దేవుడు నిత్యుడు అనగా 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 1 యుగము, 2 యుగాలు ఉండి మాయమైపోయేవాడు కాదట. దేవుడు సర్వయుగాలలో ఉండేవాడు. అది దేవునికి ఉండవలసిన లక్షణం. ఆయన నిత్యుడు. కీర్తన గ్రంథము 90వ కీర్తన 2వ వచనంలో అంటాడు, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింగమునుకు యుగ యుగములకు నీవే దేవుడవు. యుగ యుగాలు, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగము అని మీ మీ యొక్క సాంప్రదాయ ప్రకారంగా 3 యుగాలు 4 యుగాలు ఉన్నాయి. నాకు పూర్తిగా తెలియదు అనుకోండి. కానీ ఇక్కడ మా గ్రంథం ఏం చెప్తుందంటే దేవుడట అన్ని యుగాల్లో ఉండేవాడు, నిత్యుడు, ఎటర్నల్. అన్ని యుగాలలో నిత్యము ఉండేవాడు. కొంతకాలం ఉండి కొంతకాలం మాయమయ్యేవాడు దేవుడు కాడు అని లేఖనం చెబుతూ ఉంది. కాబట్టి దేవునిలో ఉన్న లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు జీవం కలిగిన వాడు, రెండవది అక్షయుడు, మూడవది అనంతుడు, నాలుగవది నిత్యుడు, ఐదవది దేవుడు ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నాడు దాసు గారు? దేవుడు పర్సనాలిటీ 5 అడుగులా, 6 అడుగులా, 7 అడుగులా? దేవునికి స్వరూపం ఉంది కదా. దేవుడు ఎలాంటి స్వరూపం కలిగిన వాడో గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. స్క్రిప్చరల్ ఎవిడెన్స్ ప్రకారంగా యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో లేఖనం ఏమంటుందంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే దేవుడు ఆత్మ, దేవునికి రూపం లేదు. దేవునికి రూపం ఇవ్వడానికి మీరంతా నేనంత అండి. దేవునికి రూపం ఇవ్వగలిగిన గొప్పవాళ్ళమండి మనం. దేవునికి రూపాన్ని ఇవ్వగలమా? అందుకనే దేవుడిని మనం విగ్రహంలో చూడకూడదు అని చెబుతా ఉంది. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపిగా ఉన్న దేవుని యొక్క రూపాన్ని చిత్రీకరించే గొప్ప స్థితి మనిషికి లేదు. ఎందుకంటే మానవుడు 1% అయితే దేవుడు 99%. 99% అని తెలుసుకోవడము మానవ జాతికి సాధ్యము కాదు. కాబట్టి దేవుడు ఆత్మ. ఇంకా మనం ముందుకు వెళితే దేవునిలో ఉండే మరొక లక్షణం ఏమిటంటే దేవుడు అదృశ్యుడు. ఆయన కనిపించేవాడు కాడట. ఆయన ఎవరికి కనబడడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. దాస్ గారు మీకు తెలుసు కదా యోహాను సువార్త ఎక్కడ ఉందో? నేను మీకు ఎక్కువ చెప్పక్కర్లేదు కదా. వెరీ గుడ్. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం అంటాడు, ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుడు అదృశ్యుడు. దేవుడు ఎవరికి కనబడ్డు. ఒకవేళ చూడాలనుకుంటే మనకు చూడటం సాధ్యము కాదు. ఎందుకంటే ఆయన శక్తి కలిగినవాడు, ఆయన వెలుగు కలిగినవాడు. దేవుడు ఎవ్వరికి కనబడ్డట. ఆయన అదృశ్యుడు. అదృశ్యుడిగా ఉంటాడు ఆయన. అందుకనే మనము ఆయన్ని అదృశ్యుడిగానే ఆరాధిస్తాం కదా. అహం బ్రహ్మాస్మి అంటాం. అంటే సృష్టి అంతా దేవుడు మయమై ఉందని మీరు చెబుతూ ఉంటారు కదా మీ లెక్కల ప్రకారంగా. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు అదృశ్యుడు, ఆయన అన్ని చోట్ల ఉంటాడు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ముందుకు వెళితే మా దేవుని యొక్క ఆకారాన్ని గురించి కొంచెం ఇంకా మీకు బాగా అర్థం అవడానికి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. అనగా దేవునికి భౌతికమైన స్వరూపము లేదు. దేవుడు భౌతిక స్వరూపాన్ని కలిగిన వాడు కాడు. ఆయన అనంతుడు, ఆయన నిత్యుడు, ఆయన జీవము కలిగిన వాడు. కాబట్టి దేవుని యొక్క భౌతిక స్వరూపాన్ని చూడడము సాధ్యము కాదు అని గ్రంథము చెబుతా ఉంది. ఇంకా మనం ముందుకు వెళితే మా దేవుడు ఎలాంటి వాడో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవంటే దేవుని ఆలోచనని అందటం మనిషికి సాధ్యం కాదు. దేవుని గురించి చెప్పడం మనిషికి సాధ్యం కాదు. దేవుడు మనిషికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఆయన మహా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఆయన ఆలోచనను అంచనా వేయటం దాసుగారు మీ తరమా అండి, నా తరమా అండి? ఒక మనిషినే మనం అంచనా వేయలేం కదా. ఒక మనిషిని అంచనా వేయలేం. మీ శిష్యురాలే మీ గురించి అంచనా వేయలేక మీ గురించి వీడియో పెట్టింది. ఆ విషయం మీకు కూడా తెలుసు.
ఒక మనిషిని గూర్చి అంచనా వేయలేని అజ్ఞానులం కదా మనం. దేవుణ్ణి అంచనా వేయడం సాధ్యమా దాసు గారు? ఆలోచించండి. తర్కబద్ధంగా, హేతుబద్ధంగా మీరు ఆలోచన చేయాలి. దేవుడిని గురించి తెలుసుకోవడము మనుషునికి సాధ్యం కాదు. తెలియశక్యము కానివాడు దేవాతి దేవుడు. మరొక లక్షణం, ఆయనలో ఉన్న గొప్ప లక్షణాన్ని చూద్దాము. దేవుని గురించి తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోగలం? దేవుని గురించి దేవుని గురించి ఎలా తెలుసుకోమంటే దేవుడే స్వయంగా చెబితేనే ఆయన గురించి మనకు అర్థమవుతుంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో అంటాడండి, మా గ్రంథం ప్రకారంగా, స్క్రిప్చరల్ ఎవిడెన్స్ ప్రకారంగా ఆమోసు గ్రంథం 3:7 అంటాడు, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. అంటే దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటేనే దేవుని గురించి ఏ మనిషి అయినా చెప్పగలడు, ఏ పండితుడైనా చెప్పగలడు, ఏ నాయకుడైనా చెప్పగలడు. మీ లెక్కల ప్రకారంగా రామాయణంలో రాముడి గురించి చెప్పాలి అంటే ఎవరు చెప్పారండి రాముడి గురించి? రాముడి చరిత్ర ఎవరు చెప్పారు? ఎవరో చెబితే వాల్మీకి గారు రాశారు కాబట్టి దాన్ని మీరు నమ్ముతున్నారు. కాబట్టి ఒకవేళ రాముడి గురించి ఎవరో చెప్పలేదనుకోండి, ఎలా మీరు నమ్ముతారు? మీకు అర్థమైందా? రామాయణంలో ఉన్న రాముడు దేవుడు నిజమే అని మీరు నమ్ముతూ ఉన్నారు. ఆ దేవుడని ఎలా నమ్ముతున్నారు? వాల్మీకి దేవుడు చెప్పాడు కాబట్టి రామాయణాన్ని వాల్మీకి రాశాడు అని మీరు నమ్ముతూ ఉన్నారు. అదే రీతిగా దేవుడు తన గురించి తాను చెప్పుకుంటేనే మనం రాయగలం, ఆయనను అలా ఉన్నాడని ఆయనను వెంబడించగలం. దేవుని గుణలక్షణాల గురించి చెప్పడానికి, రాయడానికి ఎవడి జ్ఞానము సరిపోదు దాసు గారు. మీ జ్ఞానం అసలే సరిపోదు. ఎందుకంటే మీరు దేవుని గురించి కన్నా బూతులు మాట్లాడడానికి, కల్లబొల్లు మాటలు మాట్లాడడానికి అంటారు తప్ప సత్యాన్ని సత్యముగా మీరు అన్వేషించి, ఇదిగో ఈ ఆధారం ప్రకారంగా ఇది తప్పు, ఈ ఆధారం ప్రకారంగా ఇది లేదు అని చెప్పగలరా మీరు? ఏ ఆధారం లేకుండా ఏదో వచనం ఎవడో చెప్పాడు దాని మీద చెప్పేస్తున్నారు, ఎవడో అన్నాడు దాన్ని మీరు అనేస్తున్నారు. ఆధారంతో మాట్లాడండి దాసు గారు. ఆధారాలు లేని అబద్ధ కల్పనలు చేయడం మంచిది కాదు అని నా ఉద్దేశం. కాబట్టి దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటేనే ఎవడైనా చెప్పగలడు దేవుని గురించి తప్ప దేవుడు తన్ను తాను బయలుపరుచుకోకపోతే ఎవడు చెప్పలేడు. దేవుడిలో ఉన్న మరొక లక్షణం, ఆయన మార్పు లేనివాడు. గంటకో రకంగా మారేవాడు కాదు, ఆయన రకరకాల రూపాల్లో మారేవాడు కాదు. ఆయన ఒకే ఒక రూపాన్ని కలిగినవాడు. ఏ రూపం అంటే ఆత్మస్వరూపి. మలకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. దాసు గారు మీకు తెలుసు కదా మలకి గ్రంథం ఎక్కడ ఉందో, బైబిల్ బాగా చదివారు కదా. మలకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం అంటాడు, యెహోవానైన నేను మార్పు లేనివాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుడట, మా దేవుడు, మీరంటున్న మా దేవుడు మార్పు లేనివాడు. అంటే యుగానికి ఒకలాగా, మనిషి దగ్గరికి ఒకలాగా, ఈ మనిషి దగ్గర ఒకలాగా, ఆ మనిషి దగ్గర పిల్లిలాగా, ఈ మనిషి దగ్గర రకరకాల ఆకారాల్లో మా దేవుడు మార్పు చెందడు. మార్పు లేనివాడు మా దేవుడు అని లేఖనము, గ్రంథం ఎంతో స్పష్టంగా ఆధారంతో చెప్తుంది. మా దేవుడు ఎక్కడుంటాడో తెలుసా మీకు? ఎక్కడుంటాడు? భారతదేశానికి మీ దేవుడికి సంబంధం ఏంటన్నారు చాలాసార్లు. ఆ విషయాలు కూడా నేను మీతో మాట్లాడతాను ఇంకా, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడడానికి. మా దేవుడు ఎక్కడుంటాడో తెలుసా? ఎక్కడైనా ఉంటాడని ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడో చూద్దామా ఒకసారి, మీకు అర్థం అవడానికి చూద్దాం. 139వ కీర్తన అండి. ఎన్నో కీర్తన దాసు గారు? 139వ కీర్తన 7వ వచనం నుండి 10వ వచనం వరకు అండర్లైన్ చేసుకుని ఒకసారి మీరు బైబిల్ చదవండి. ఏమనుందంటే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్నాను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించునను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. అంటే నువ్వు ఆ పాతాళానికి వెళ్ళిపోయినా, ఆకాశానికి వెళ్ళిపోయినా, సముద్రం కిందకి వెళ్ళిపోయినా, ముల్లోకాలలో, పరలోకం, పాతాళం, భూలోకం, ముల్లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా అక్కడ దేవుడు నీతో ఉంటాడు. ఆయన ఎవరు అంటే సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉండగలడు, ఎప్పుడైనా ఉండగలడు. మా దేవుడట సర్వాంతర్యామి అని మా గ్రంథం చెబుతుంది. దాని ప్రకారంగా మేము నమ్ముతున్నాము. మా దేవుడు సర్వాంతర్యామి. మా దేవుడిలో ఉన్న గుణలక్షణాలు నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చక్కగా చాలా విషయాలు ఎంతవరకు తెలియపరిచాను. ఇంకా ఆయనలో ఉన్న గొప్ప లక్షణాలు మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మా దేవుడు ఎలాంటిదంటే సర్వశక్తి
శక్తివంతుడు. అంటే ఆయన శక్తికి మితి లేదు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో అంటాడు, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. అంటే దేవుడు సర్వశక్తివంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మనుషుల మీద ఆధారపడ్డు, బాబు నేను ఇది చేయలేకపోతున్నాను, దాస్ గారు కొంచెం సాయం చేస్తావా, బాబు ఇది చేయలేకపోతున్నాను, దాస్ గారికి అంత దూరం నడిచి వస్తావని ఎవడ మీద ఆధారపడేవాడు కాదు దేవుడు. దేవుడు సర్వశక్తివంతుడు. ఇప్పుడు నేను 12 లక్షణాలు మీ ముందుంచాను దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి. ఇంకా మనం చదివితే దేవునిలో ఉన్న ఇంకా గొప్ప లక్షణాలు ఏంటంటే ఆయనకి అన్నీ తెలుసండి. దేవునికి అన్నీ తెలుసు. దాస్ గారు మీకు ఏం తెలుసు నా గురించి? తెలదు. మీ గురించి మీకు తెలుసా? తెలియదు. మన గురించి మనకే తెలియదు. అసలు మన శరీరం గురించే మనకు తెలియదు. రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు. ఒక గంట తర్వాత మనం ఏమవుతామో మన గురించే మనకు తెలియదు. దేవుని గురించి మీకు ఏం తెలుస్తుంది దాస్ గారు? దేవుడికట అన్నీ తెలుసటండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అంటాడు, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనమొక్కనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. ఆయన అన్నీ చూస్తాడు. ఆయనకు అన్నీ తెలుసు. దాస్ గారు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, రాజన్ బాబు ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎంతకాలం బతుకుతాడు, ఎలా బతుకుతాడు, ఏం చేస్తాడు, చావు ఎలాగుంటుంది, అన్నీ తెలుసు దేవుడు. అన్నీ తెలిసిన వాడే దేవుడు. కాబట్టి మా దేవుడు అన్నీ తెలిసిన వాడని స్క్రిప్చరల్ ఎవిడెన్స్ చెబుతూ ఉంది దాస్ గారు. మా దేవుడు ఎలాంటి వాడు అంటే మరొక లక్షణం మేము ముందు ఉంచుతూ ఉన్నాను. మా దేవుడు ఎలాంటి వాడు అంటే లేవీకాండము 11వ అధ్యాయం, లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనంలో మా దేవుడి గురించి ఏమని చెప్తూ ఉన్నాడంటే, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరు పరిశుద్ధులయ్యుండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పిల్లలమైన మేము, ఆయన ప్రజలమైన మేము, ఆయన అనుసరిస్తున్న మేము పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు పాపాన్ని ప్రోత్సహించలేదండి. దేవుడు వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు. దేవుడు మటన్ను ప్రోత్సహించలేదు. దేవుడు పాప కోప పరిస్థితులను ప్రోత్సహించలేదు. అందుకే మీకు బైబిల్ అర్థం కాలేదు. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి, నేను పరిశుద్ధుడిని కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దాస్ గారు మీరు పరిశుద్ధంగా ఉన్నారా? మీ మాటలు పరిశుద్ధంగా ఉన్నాయా? మీ మాటలు పవిత్రంగా ఉన్నాయండి? పవిత్రంగా ఉన్నాయా? ఎందుకంటే పవిత్రమైన వృత్తిలో మీరు ఉన్నారు. ఒక గురువుగా ఉన్నారు. మీరు సన్యాసత్వాన్ని స్వీకరించారు కదా. సన్యాసత్వం గురించి బైబిల్లో ఉందని ప్రశ్నేశారు. దానికి కూడా మీకు సమాధానం చెప్తాను. అలాంటి పవిత్రమైన గురు సాంప్రదాయాన్ని మీరు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రపంచానికి మీరు ఎలా ఉన్నారు? పరిశుద్ధమైన మాటలు కలిగి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నారా? దేవుడు సర్వాధికారి. అంటే మా దేవుడు భారతదేశానికే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు అధికారి అని ఆయన గ్రంథం చెబుతూ ఉంది. మా దేవుడు అమెరికాకి అధికారి, మా దేవుడు న్యూజిలాండ్కి అధికారి, మా దేవుడు ఆస్ట్రేలియాకి దేవుడు, మా దేవుడు సర్వలోకానికి అధికారి. ఎందుకంటే మీరు మీ దేవుడు అన్నారు కాబట్టి నేను కూడా మా దేవుడు అంటున్నానండి. అంతేగాని స్వార్థంతో మాట్లాడట్లేదు, మా దేవుడు గొప్ప అంటలేదు. మా దేవుడిలో ఉన్న లక్షణాలు మాత్రమే మేము ముందుంచుతూ ఉన్నాను. మా దేవుడు సార్వభౌముడు, అనగా సర్వాధికారి, యూనివర్సల్ గాడ్. మీకు ఇంగ్లీష్ బాగొచ్చు కదా. యూనివర్సల్ గాడ్. చూద్దామా? కీర్తన 135:6. కీర్తన 135:6. ఆకాశమందును భూమి యందును సముద్రలందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైన దంతయు జరిగించేవాడు. అందుకనే ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉంటే అత్యధికంగా క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో క్రైస్తవ్యం ఉండడానికి ఆయన సర్వాధికారి. అన్ని దేశాలకు ఆయన అధికారండి. ఆయన సార్వభౌముడు. దేవుల్లో ఉన్న గొప్ప లక్షణము. ఇంతవరకు మీకు నేను 15 లక్షణాల గురించి మాట్లాడాను. దేవుడు ఎలాంటి వాడంటే న్యాయవంతుడు. దేవుణ్ణి ఉండవలసిన గొప్ప లక్షణం, దేవుళ్ళు అన్యాయం ఉండకూడదు. దేవుడు న్యాయవంతుడు. ఎలాంటి న్యాయవంతుడు అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు ఎలాంటి వాడు చెబుతూ ఉన్నాడు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము, పరదేశులై ఉన్నంత కాలము
భయముతో గడుపుడి. దేవుడికి పక్షపాతం లేదు, ఆయన క్రియలను బట్టి తీర్పు తీర్చును. ఇప్పుడు అంబేద్కర్ మీరు అన్నారు బాప్తిసం తీసుకోలేదు కదా, మరి అంబేద్కర్ ఎక్కడ ఉంటారు? క్రియలను బట్టి తీర్పు తీర్చబడతాడు ఆయన. అలాగే అల్లూరి సీతారామరాజు గారు బాప్తిసం పొందలేదు, బైబిల్ గురించి ఆయనకు తెలుసో తెలీదు, నాకు తెలియదు. కానీ ఒకవేళ ఆయనకు బైబిల్ గురించి తెలియకపోతే, ఆయనకు సువార్త అందకపోతే, ఆయన క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్తగా, దేవుడు తీర్చే తీర్పు 3 రకాలుగా ఉంటుందండి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఆయన అందరికీ ఒకే రకంగా తీర్పు తీర్చడు. ఎందుకు? క్రీస్తుకు ముందున్న వారికి తీర్పు ఒక రకంగా ఉంటుంది, క్రీస్తు తర్వాత ఉన్న వారికి తీర్పు ఒకలాగా ఉంటుంది, ధర్మశాస్త్రం ఉన్న వారికి తీర్పు ఒకలాగా ఉంటుంది, ధర్మశాస్త్రం లేని అన్యజనులకు తీర్పు ఒకలాగా ఉంటుంది. కాబట్టి తీర్పు అందరికీ ఒకే రకంగా ఉండదు. అది మీకు అర్థం కాదేమో, ఎందుకంటే మీరు గొప్ప గుండె జ్ఞానం కలిగిన వారు. వెరీ గుడ్. దేవుడు న్యాయవంతుడు. ఓకే, మరొక మాట చూద్దాం. దేవుడు ఎవరు అంటే ప్రేమ గలవాడు. ఆయన అందరినీ ప్రేమించేవాడు. యోహాను 3:16 అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఒక వర్గాన్ని ప్రేమించేవాడు కాదు, మీకులాగా ఒక కులాన్ని ప్రేమించేవాడు కాదు, ఒక గోత్రాన్ని ప్రేమించేవాడు కాదు కదా. వేదం చదివితే చెవిలో సీసం వేసేయాలి అన్న సంస్కృతి మాది కాదు. ఆయన అందరినీ ప్రేమించేవాడు. దాస్ గారు, మీది ఏ కులం ఎంతకని? మీరు బ్రాహ్మణులు అయితే కాదు. మీ కులం గురించి కూడా కనుక్కున్నాను, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కరెక్టో కాదో మీ వ్యక్తిగత విషయాలు నాకెందుకండి? మీరు ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్తున్నాను. దాస్ గారు, యోహాను 3:16లో దేవుడు లోకమునంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించడమే కాదు, కనికరం కలిగినవాడు. అందరి పట్ల ఆయన కనికరం కలిగినవాడు. దేవుల్లో ఉన్న మరొక గొప్ప లక్షణం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాల్లో అంటాడు, అయినను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహా మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఆయన ప్రేమ కలిగినవాడు. రెండవది తర్వాత కృప కలిగినవాడు. ఆయన కృప అంటే గ్రేస్. అర్హత లేని వారికి అర్హతనిచ్చేవాడు. అర్హత లేని వారికి అర్హతనిచ్చి ఆయన రక్షణ ఇచ్చాడు. నీతిమంతుడిగా ఉండడానికి అర్హత లేని నాకు ఆయన నీతినిచ్చి నన్ను నీతిమంతుడిగా చేశాడు. దేవుడు కృప కలిగిన వాడండి. అర్హత లేని వారిని, అయోగ్యులను కూడా యోగ్యులుగా మార్చగలిగిన వాడు దేవుడట. ఆయనకున్న లక్షణం ఏంటంటే కృప. ఆ వచనం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-7 వచనాల్లో అంటాడు, అయినను దేవుడు కరుణా సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహా మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. అనగా కృపామయుడు. దేవుడు చాలా మంచివాడని మరొక లక్షణం చెబుతూ ఉంది. ఆయన ఎంత మంచివాడు అంటే 145వ కీర్తనలో 9వ వచనంలో ఒక మాట ఉందండి. ఆయన ఎవరంటే యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ అంటే భారతదేశంలో ఉన్న, అమెరికాలో ఉన్న, న్యూజిలాండ్లో ఉన్న, ఇంగ్లాండ్లో ఉన్న, ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఆయన అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి. దేవుడు మంచివాడు, అందరినీ చెప్పండి ప్రేమించేవాడు. దాస్ గారు, దేవుడు సత్యవంతుడు. దేవుడు ఎవరండి? సత్యవంతుడు. ఆయన ఎప్పుడు అబద్ధము ఆడనివాడు అని లేఖనము చెబుతూ ఉంది. ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం అంటాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును సత్యదేవుడు అంటున్నాడు. దేవుడు సత్యమైన వాడు, అసత్యానికి తావులేనివాడు, అబద్ధానికి తావులేనివాడు. ఆయన సత్యవంతుడు. ఆయనలో ఉన్న మరొక లక్షణం నిజాయితీపరుడు. దాసు గారు, నిజాయితీ అంటే తప్పును తప్పుగా ఒప్పుకోవాలి, ఒప్పును ఒప్పుగా ఒప్పుకోవాలి. నిజాయితీ ఉందా మీలో? ఏదైనా తప్పు అనుకోండి, నాకు తెలియని విషయం తెలియదు అంటాను. అందుకనే మీ గ్రంథాల గురించి నాకేం తెలియదు, నేను చదవలేదు. కాబట్టి మీ గ్రంథాల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ నేను మాట్లాడను. ఎందుకంటే నాకు మీ దేవుడి గురించి విమర్శించమని నా గ్రంథం నాకు చెప్పలే, మిమ్మల్ని తిట్టమని నా గ్రంథం నాకు చెప్పలేదు.
నా గ్రంథ పరిధి దాటి నేను మాట్లాడను. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరు ప్రేమతో చెప్తున్నాను. మా దేవుడు నిజాయితీపరుడండి. ఒక మాట చదువుదామండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29 సమూయేలు గ్రంథం ఎక్కడుందో తెలుసా దాస్ గారు? తెలుసు, మీకు బైబిల్ బాగా చదివారు కదా. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29 మరియు ఇజ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. కాబట్టి మా దేవుడు నీతిపరుడు, నిజాయితీపరుడు అని లేఖనం చెబుతా ఉంది. చివరిగా ఆయన నమ్మకస్తుడు, నమ్మిన వారిని మోసం చేసేవాడు కాడు మా దేవుడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. దాస్ గారు, మీకు అర్థమైపోయింది విషయం అంతా. దాదాపుగా మీ ముందు 23 లక్షణాలు, ఇంకా చాలా ఉన్నాయండి, అన్నీ చెప్పడానికి టైం లేదు. కానీ మా దేవుడు ఎంత గొప్పవాడో నేను మీకు చెప్పాను. మా దేవుడిలో ఉన్న లక్షణాలు, స్క్రిప్చరల్ ఎవిడెన్స్ నేను మీకు చూపించాను. మా దేవుడును వెంబడిస్తున్న జాతి ప్రపంచంలో హిస్టారికల్ ఎవిడెన్స్. ప్రపంచంలో ఒక జాతి ఉంది. ఆ జాతి ఎవరంటే యూదులు. ఆ యోధా జాతిలో మార్టిన్ కూపర్ అనే ఆయన సెల్ ఫోన్ తయారు చేశాడు. మీ చేతిలో ఉన్న సెల్ ఫోను మా దేవుని నమ్ముకున్న యూదుడు తయారు చేసిందే. హిస్టారికల్ ఎవిడెన్స్, జియోగ్రఫికల్ ఎవిడెన్స్. ప్రపంచంలో ఇజ్రాయేలు దేశము ఉంది. ఎవిడెన్స్ ఆఫ్ విజ్డమ్. ఆయన జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానము యోధా జాతికి ఇచ్చాడు. ఆయన జ్ఞానము సర్వలోకానికి ఇచ్చాడు. మీరు జ్ఞానవంతులే, నేను జ్ఞానవంతులమే. కాబట్టి జ్ఞానాన్ని బట్టి సత్యాన్ని తెలుసుకుందాం. మా దేవుణ్ణి ఎందుకు నమ్మాలో, మా దేవుడిలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో నేను మీకు చెప్పాను. మరొకసారి మీరు చదవండి. మా దేవుడిలో ఉన్న లక్షణాలు, అర్హత, దేవుని యొక్క కార్యాలకు సమరూపముగా ఉంటే మరొకసారి పరిశీలించి వాస్తవాలను తెలుసుకోండి. థ్యాంక్ యూ దాస్ గారు. ఈ వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీ సలహాలు, మీ యొక్క విన్నపాలు, మీ యొక్క ఆలోచనలు మాకు తెలియచేయండి. వాట్సాప్ నెంబర్కి తెలియపరచాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.